కూడా 2005 కంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా మన మానవత్వంతో, ఎందుకంటే వాళ్ళు స్వతహాగా అక్కడైతే ఆదివాసులుగానే గుర్తించబడుతున్నారు. సరే, ఇక్కడ కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడము లేదా గవర్నర్ గారు నిర్ణయం తీసుకొని వాళ్ళ ఎన్నో ఏళ్ల తర్వాత పోరాటాలు, ఇప్పుడు కూడా మళ్ళీ 7 ఏళ్ల తర్వాత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం ఇద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపు మీరు చాలా భూములు ఎంకరేజ్ చేశారు. ఫారెస్ట్ వాళ్ళు ట్రంచులు కొట్టిండ్రు, మా మొక్కలు నాటిండ్రు. మరి వాటికి పట్టాలుండి కూడా, రెవెన్యూ పట్టా ఉంది లేదా ROFR పట్టా ఉంది, అలాంటి వాటిని కూడా మరి ఎట్లా మాకు దాని ఏంటిది అనేది కూడా అంత చిక్కనటువంటి విషయం కాబట్టి మినిస్టర్ గారు నోట్ చేసుకొని ఖచ్చితంగా, ఎందుకంటే పట్టా హక్కు ఉండి రెవెన్యూ ల్యాండ్ అయి కూడా ఫారెస్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేసారు దాన్ని. మరి వాళ్లకు ఆ రైతులకు, గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, మరి వాళ్లకు ఇవ్వగలుగుతారా లేదా? అదేవిధంగా ఇంకొక బ్రాడ్గా ఒక ఆలోచన అయితే, ఇప్పుడు మేము కూడా మిగతా ప్రాంతాలతో సమాంతరంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. మిగతా ప్రాంతాలు చూస్తే 2 పంటలు 3 పంటలే ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ రావడానికి కూడా ఇది కాబట్టి దయచేసి నీటి వసతులను కూడా కల్పించాలి. డెవలప్మెంట్ కనీసం రోడ్ వేసుకోవడానికి, అది ఆల్రెడీ పాత ఊరు. ఇప్పుడు మనం పోతున్నాం, ఇక్కడే మేడారం పోతుంటే సైడ్కు పసర దాటిన తర్వాత తిప్పలగడ్డ, 2 ఏళ్ల తర్వాత కలెక్టర్ గారు చొరవ తీసుకొని మేము ధర్నాలు చేసి చిన్న అది ఒక్క చెట్టు కూడా పోదు. అందుకోసం అట్లాంటి కాడ కొద్దిగా మానవత్వంతో ఆలోచించండి అధికారులు కూడా. వాళ్ళకు మంచినీళ్ళ బోర్, ఇప్పుడు గిరివి కస బోర్లు ఇచ్చిర్రు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి, ఎక్కడ బోర్ వేద్దామన్నా కరెంట్ లైన్ కట్ చేస్తా ఉండ్రు, గుంజుకొస్తా ఉండ్రు. ఇంకా మాకు ఆ నిధుల చేలాభం మేము ఎట్లా ఉపయోగించుకుంటాం, మా పంటలు ఎట్లా పండుతాయి? కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చాలా కొరబడుతున్నాయి. రోడ్ వస్తుంది, బడి వస్తుంది, లేదా బోర్లు వస్తున్నాయి, మా వాట మాకేదో వస్తుంది మన ఫారెస్ట్ ఏరియా గ్రామాలకు, కానీ మేము చేసుకోలేకపోతున్నాం. వేరే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా దయచేసి రెవెన్యూ ఫారెస్ట్ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూటు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్, గ్రామాలకు కరెంటు లైన్ వేయాలన్నా, చేన్లకు ఒక కరెంటు లైన్ వేయాలన్నా, ఒక రోడ్డు మీద ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా, ఒక వాకు, అరే మేమే ఫస్ట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి. వాస్తవం నేను గర్వంగా చెప్పుకోగలుగుతా. 2వ దఫా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఫస్ట్ మేము ట్రైబల్ ఎమ్మెల్యేలం అందరం పోయి కలవడం జరిగింది. కలిసిన రోజు నేను దాదాపుగా 150 నుంచి 200 వరకు ములుగు నియోజకవర్గంలో చెక్ డ్యామ్లు, మాకు పెద్ద పెద్ద పైపులు అవసరం లేదు, పెద్ద పెద్ద కోట్లు అవసరం లేదు, ఊరూరికి ఒక వాగు మీద చెక్ డ్యామ్ కడితే పుష్కలంగా నీళ్లు ఉంటాయని ఇచ్చినాం. కానీ మనకు వచ్చేసరికి 2 వచ్చినాయి, బయట మొత్తం అంటే వారు ఆలోచన చేసిరు, అంతా 4000 కోట్లతోటి ఇచ్చిర్రు, చాలా చోట్ల బయట వచ్చినాయి. మనకేమంటారు ఫారెస్ట్ వాళ్ళు, ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇంకెట్లా మా ఊర్లు ఎట్లా బాగుపడతాయి? ఒక లిఫ్ట్ కట్టుకుందామన్నా ప్రాబ్లమేనా, ఒక గోదావరి నీళ్ళు తీసుకుందామన్నా ప్రాబ్లమేనా? అందుకోసం నేను మొదటి నుంచి కూడా మంత్రి గారిని కానీ అసెంబ్లీలో కానీ ఒక స్పెషల్ IAS ఆఫీసర్ను ఈ ఫారెస్ట్ అండ్ డెవలప్మెంట్ మధ్య ఉండేటువంటి డిస్ప్యూట్స్ను సొల్యూషన్ చేయడం కోసము, దానికోసమే ఈ డిస్ప్యూట్స్ పరిష్కరించడం కోసము రెవెన్యూను అండ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా పరిష్కరించడం కోసం ఒక స్పెషల్ కమిటీ వేసి పరిష్కరించండి. తర్వాత ఇక్కడటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా దయచేసి ఇక్కడటువంటి గిరిజనులను, దళితులను, ఇంకా ఆదివాసులను నిందించుకుంటూ రాయకండి. 2-3 ఆర్టికల్స్ రాసారు. మీ అనుభవంలో సరే అది ఫారెస్ట్ పోయినట్టే అనిపించవచ్చు, కానీ మా అనుభవంలో మేము పుట్టింది అక్కడనే, చచ్చేది అక్కడనే, బతికేది అక్కడనే, కాబట్టి అది పోయినట్టుగా మాకు అనిపించదు. సేమ్ టైంలో ఇప్పటి నుంచి అవేర్నెస్ ఇద్దాం, అవగాహన ఇద్దాం. అదేవిధంగా ఇంకా ఇతర మార్గాలు కూడా, వాళ్ళకు ఉపాధి మార్గాలను కూడా మనం కల్పిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గొత్తికోల విషయంలో కూడా అంటే ఇంకా రాజ్యాంగం అవన్నీ పోతే పెద్ద ఇష్యూ అవుతుంది. ఒకప్పుడు మనం భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో 9 రాష్ట్రాలే ఉండే. రాష్ట్రాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకుంటాం. ఇదంతా కూడా 5th షెడ్యూల్ ప్రాంతాల్లో ఒక దిక్కు అటు, ఒక దిక్కు ఇటు, ఇవన్నీ ఉన్నాయి సబ్జెక్ట్స్. సరే, రేపు ఇంకా గవర్నమెంట్ సానుభూతిగా ఆలోచించిన ఈ 5th షెడ్యూల్ ప్రాంతాలకు గవర్నరే పాలకులు. గవర్నర్లు దృష్టి పెట్టకపోవడం మూలంగా అంటే ఇట్లాంటి సమస్యలు ఎవరు పరిష్కరించాలి, ఎవరు పోవాలి అనేది కూడా ఉంది. ఇదంతా ఒక ములుగు సమస్య కాదు, ములుగులో ఉంది, భద్రాద్రి కొత్తగూడెం ఉంది, పినపాకలు ఉంది, ఇట్లాంటి ఏరియాలన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పటి వరకు సాగులో ఉన్నాయి వదిలేద్దాం, కొత్త అడవి కొట్టకుండా మీరు పూర్తి స్థాయిలో మనము ప్రొటెక్షన్ కమిటీలు, డెవలప్మెంట్ కమిటీలు వేసుకుందాము. డిస్టర్బెన్స్ లేకుండా ప్రజల యొక్క జీవనాన్ని కొనసాగిద్దాం. అందరం అన్నదమ్ములా కలిసి ఉందాం, అడవిని కాపాడదాం, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని నా యొక్క అభిప్రాయం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.